రైట్. సునీల్ గారు పారాచూట్ లీడర్ అని, రాజకీయాలంటే అసలు అనుభవం లేదని మీ పైన ఎన్నో అలిగేషన్స్ ప్రతిపక్షం అంటే కొత్తగా వచ్చేసారు, సడన్ గా వచ్చి టికెట్ దక్కించేసుకున్నాడని చెప్పి ఇన్ పార్టీ అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ ఎన్నో కమెంట్స్ వచ్చాయి. దాన్ని ఎలా తీసుకుంటున్నారు? సో బేసికలీ అండి, నేను 15 years ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తూనే ఉన్నాను. 2002 నుంచి మా ఫాదర్ రాజకీయాల్లోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తూనే పెరిగాను. నేను 2016 ఎలక్షన్కి తిరగడం జరిగింది. అంటే మీరు 2006 ఎలక్షన్ తిరగడం. మీరు చూస్తూనే ఉన్నారు, రాజకీయాలు చేస్తూనే ఉన్న వాళ్ళకి రాని అవకాశాలు మీకు ఎందుకు వచ్చినాయని చెప్పాను కదా. నేను పార్టీ అంటే మరి ఒక తల్లిలా భావించి పార్టీ కోసం పనిచేయడం. అండ్ సంవత్సరాలుగా కొంతమంది నాయకులు వాళ్ళ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి సడన్ గా మీ పేరు అనౌన్స్ చేయటం వెనుక ఏం మ్యాజిక్ జరిగింది? సో నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు నాకు ఈ ఆపర్చునిటీ వస్తుందని. మీరే అనుకోలేదు, జగన్ గారు ఎందుకు అనుకున్నారు అనేది క్వశ్చన్. January 11th అనౌన్స్ అయింది. 10th రోజు నేను బయటకు వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చి టైర్డ్ అయ్యి వర్క్ పని మీద రిలాక్స్ అవుతుండగా ఫోన్ వచ్చింది. డాడీ ఫోన్ చేసి ఇట్లా ఆల్నాని గారు ఫోన్ చేసి అడిగారు, నో చెప్పొద్దు అంటున్నారు ఎంపీగా. మరి ఏంటంటే నేను ఒకటే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానీ మా కుటుంబం కానీ ఆయన ఒక దేవుళ్ళలాగా. సో ఇంకా ఆయనే అలా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పి నేను ఒక 2 నిమిషాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా అని చెప్పి ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ రాజకీయాలు అనేవి నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండి చూడడం కానీ చేయడం కానీ జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఈ రోజు ఒక యువకుని కాబట్టి నేను ముందుకెళ్ళి ఒక చేంజ్ తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడి మంచి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాలు నాకు చాలా అంటే చాలా, ఎందుకంటే ఈరోజు చూస్తుంటే నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు ఏమంటారు, బట్టలు ఎప్పుడు తీసి కొడతాను అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, అతాపాదాలను తొక్కేస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తొక్కుతాను, అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్ నేను ఒక చదువుకున్న యువకుడిగా అలాంటి పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయను. ఇప్పుడు దాకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా యువతని రెచ్చగొట్టి తప్పు దారిని పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రై చేయలేదు, చేయబోరు కూడా. అవి క్లీన్ పాలిటిక్స్. సో నేను ఇవన్నీ చూసి నేను ఆకర్షితులై నేను ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటుండి నా సాయి శక్తిలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుకెళ్తున్నాను. సునీల్ గారు, మీరు గోదావరి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పేరు తీశారు కాబట్టి గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడం అంటే మా దగ్గర పొట్టేల దగ్గర ఏదో కట్టడం అంటారు, ఏమంటారు సార్? పొట్టేలు బంధాలు. పొట్టేల దగ్గర బలి ఇవ్వడానికి కట్టినట్టుగానే చెప్తారు, ఓడిపోవడానికి సిద్ధమే అక్కడ పంపించినట్టుగానే చెప్తారు. సో ఆ పరిస్థితి ఉందా గోదావరి జిల్లాలో? కూటమికి ఇంపాక్ట్ ఎలా ఉంది? నేను చెప్తున్నాను చూడండి, ఏలూరు పార్లమెంట్ ఫస్ట్ మాట్లాడుకోవాలంటే 7 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు గెలవబోతున్నాం 100%. ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ నాన్నగారి నియోజకవర్గం ఉందా? లేదు, నర్సాపురంలో ఉంది కదా. అవును. ఇప్పుడు మీరు ఎంపీ లాట్స్ 7 నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఎంపీ లాట్స్ వస్తాయి. అవును. ఏ నియోజకవర్గానికి ఎక్కువ ఫోకస్ చేస్తారు? డెఫినెట్లీ నా 7 నియోజకవర్గాలు ఏమున్నాయో దానికే ఫోకస్ చేస్తాను. ఎక్కువగా దేనికి చేస్తారు అన్నది నా ప్రశ్న. నేను సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న ఎమర్జెన్సీ బట్టి, అక్కడ ఉన్న నీడ్ బట్టి నేను ఆలోచించి పెద్దలతో మాట్లాడి, మీరే పెద్ద, నేను పెద్దలైనా కూడా నేను పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి, అప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి, అందరితో డిస్కస్ చేసుకుని ప్రజలకి మంచి జరిగే విధంగా అవసరాన్ని బట్టి. ఇప్పుడు మీరు 7 నియోజకవర్గాల్లో ఇన్స్టంటేనియస్ గా ఈ నియోజకవర్గానికి రిక్వైర్మెంట్ ఉంది, యాజ్ సూన్ యాజ్ ఐ బికమ్ ఎన్ ఎంపీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీలో చేస్తారన్నది. చింతలపూడి ఎత్తిపోతల పథకం చాలా మనకి కావాలి. తప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారితో దీని గురించి నేను ముందు తీసుకెళ్ళాను. అలానే ఏదైతే పోలవరంలో ఏదైతే నాకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నేను స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి, ఎందుకంటే ప్రపంచం చాలా స్పీడ్గా గ్రో అవుతుంది, కానీ అక్కడ ఎందుకు కొంచెం వెనకబడుతున్న ఇంకా ఎందుకు ఉండాలి, వారు కూడా స్పీడ్గా మనతో పాటు ఈక్వల్గా ఉండాలి. సో అది నేను ఆలోచిస్తున్నాను దాని గురించి. అక్కడ అలా అవ్వడానికి రేపొద్దున్న పోలవరం ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలు కూడా సమానంగా ఎదగాలంటే రేపొద్దున్న ఏదైతే మన ట్రైబల్ మినిస్ట్రీ ఉంటుందో సెంట్రల్ నుంచి, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి, ఉపాధి పథకాలు తీసుకురావడం కానివ్వండి, అలానే ఏదన్నా
ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు సొంతంగా నడుపుకునేలాగా బోల్డెన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. సో అలాంటివి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు మీకు మేజర్ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కాపు సామాజిక వర్గం అండ్ మీ బీసీ సామాజిక వర్గం అండ్ వడ్డెర సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. మీరు 25% పెద్దల అని మాట్లాడుతున్నారు కాబట్టి అవును. ఖచ్చితంగా ఓ బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తూ 10 మందికి 10 సాయాలు చేసిన ఆర్ కృష్ణయ్య గారు సహకారం ఎంతవరకు ఉంది? అలాగే వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన జయమంగళం గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు. వడ్డెర వేరు, వడ్డీ సామాజిక వర్గం. సో బేసికలీ ఏంటంటే అండి, వడ్డీ సామాజిక వర్గం గురించి నేను డే 1 నుంచి స్టడీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చింది ఏంటంటే, జయమంగళం వెంకటరమణ గారు 2009లో ఎమ్మెల్యే అయినప్పుడు, నాకు తెలిసి ఎందుకంటే మీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలకి అగ్రిగేట్ 10 నుంచి 20 వేల మంది ఉన్నారు. దగ్గర 60,000-70,000 ఉన్నారు ఓవరాల్. అదే వాళ్ళు 7 సెగ్మెంట్స్ అగ్రిగేట్ అయితే. సో మెయిన్ గా కైకలూరు, ఉంగుటూరు, ఏలూరు, దెందులూరులో ఎక్కువ ఉన్నారు, కొల్లేరు ప్రాంతంలో. సో ఫస్ట్ స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే, వడ్డీల గురించి ఒక మాట అనుకుని ఆ ఉన్న అంటే కైకలూరులో తీసుకుంటే ఒక 20,000 ఓట్లు ఉంటే ఆ 20,000 ఓట్లు ఒకటే పార్టీకి పడతాయి. తెలుసు. వాళ్ళు ఈ రోజు దాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఉదంతం లేదు. పెద్ద మనుషుల సమక్షంలోనే అన్ని వాళ్ళ సిస్టమ్, వాళ్ళ కట్టుబాట్లు అసలు ఏంటి అన్ని తెలుసుకున్నాను, వాళ్ళ ట్రెడిషన్స్ తెలుసుకున్నాను. వాళ్ళు ఏదైతే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకపోయినా ఫిషింగ్ చేస్తారు, దే వాంట్ బీ ఇన్ BCA. ఇప్పుడు అందులో తెలుసుకున్నారా మీరు? 15 సంవత్సరాలు మీ నాన్నగారితో ప్రస్థానంలో తెలుసుకున్నారు. నేను ఇవైతే ఇప్పుడే తెలుసుకున్నాను, బట్ నేను ఈ ఏరియాస్ నేను తిరిగినవే. అవును. ఈ కొల్లేరు ప్రాంతం కానివ్వండి, మన పోలవరం ప్రాంతం కానివ్వండి, వాళ్ళకి ఇన్స్టంటేనియస్ గా ఏం చేస్తారు? ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ దాని మీద దృష్టి పెడతాము. తర్వాత ఇంకా వాళ్ళ తెలుసు కదండి, మనకు మూడో కౌంటర్ గురించి, దాని గురించి కూడా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అవన్నీ కూడా వారికి మంచి జరిగేలాగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాల వల్ల వడ్డీ కమ్యూనిటీలో చాలా మార్పులు వచ్చాయి. ఈ రోజు డ్వాక్రా ఆసరా కానివ్వండి, మహిళలు ఈరోజు సొంతంగా వ్యాపారాలు చేయగలుగుతున్నారు, చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. సో ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇంకా మంచిగా అయ్యేలాగా రేపొద్దున్న వారు ఇంకా అభివృద్ధి చెందేలాగా నేను కష్టపడుతున్నాను.